కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఖాజాపూర్ గ్రామంలో రోడ్డు నిర్మాణానికి కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. 21వ డివిజన్లోని సీతారాంపూర్లోని సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా అన్న రీతిలో ఉందన్నారు. ఎక్కడా అభివృద్ధి జరిగింది లేదన్నారు. త్రాగునీరు సాగునీరును అందించే ఎల్ఎండి ఎండిపోతుంటే పట్టించుకునే నాదుడే లేరన్నారు. పంటలకు సాగునీరు లేక ఎండిపోతున్నాయన్నారు. చేతికి వచ్చిన పంట ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ పూర్తిగా అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. పనుల వేగవ ఎక్కడికక్కడ కష్టం ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. రానున్న రోజుల్లో మళ్లీ ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. శాసనసభ్యుడిగా తాను క్షేత్రస్థాయికి వెళితే ఒక్క అధికారి కూడా రాకపోవడం శోచనీయమన్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్పీకర్లకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. పలు సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. బీసీఎల్ కింద ఆడబిడ్డల పేరిట ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూడా అడ్డుకుని రాజకీయాలు చేయటం సరైంది కాదన్నారు. ప్రజలకు సురక్షితమైన మేలు చేయాలని కోరారు. ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఘనంగా విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, పిచ్చగాళ్ళు లెక్క ఇచ్చిండు. 9,000 కోట్లు పెడతాను, పిచ్చగాళ్ళు లెక్క 8,000 కొడతాను. నేను ప్రతి సంవత్సరం 20,000 ఎట్లా కొడుతూ పెడతానంటే ఏమైంది? ఇప్పుడు శూన్యతో 10,000 కోట్లు వచ్చినాయి. అందులో కళ్యాణలక్ష్మి అన్ని కలుపుకుంటే గీతాలు ఇంటిగ్రేట్ స్కూల్ పోతే మిగిలింది 0. ఏది సంవత్సరానికి 20,000 బడ్జెట్? ఎందుకు మాట్లాడుతున్నావు? బీసీ శాఖ మంత్రి పున్నప్రకారం ఉన్నవాకనే నా బడ్జెట్ నా వాటా అయింది ఎందుకు అడుగుతలేవు నువ్వు? 20,000 మొదటి బడ్జెట్లో పెట్టలే, ఈ రెండో బడ్జెట్లో పెట్టలే, ఇక 3వ బడ్జెట్ మిగిలినాయి. ఏం పెడతావు నువ్వు అంటే బీసీలకు మళ్ళీ 0. సరే, అది ఎల్లుండి బీసీలో ఉన్నది అసెంబ్లీ నేనే మాట్లాడితే అది కూడా నేను మాట్లాడితే వేరే విషయం. సో ఇది గౌరవ పత్రికా సోదరులందరికీ కూడా మా ఆవేదన ఏంటంటే, ఇంత ఉత్సాహవంతమైన జిల్లా, ఇంత షైనింగ్ సిటీ, ర్యాపిడ్ డెవలప్మెంట్ సిటీ, దీన్ని మళ్ళీ మబ్బు పట్టిస్తుండ్రా, దీన్ని మళ్ళీ కుగ్రామంగా చేస్తానురా, నగరం యొక్క స్పీడ్ను మళ్ళీ తగ్గిస్తారా? మీరు ఎట్లా లేరు, మేము తెచ్చింది కంటిన్యూ చేస్తే డెఫినెట్గా అది కూడా మంచి షైనింగ్ అవుతుంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించండి, ఊరుకున్నది లేదు. రేపు పొద్దున ప్రజల పోరాటంతో, అటు రైతులతోటి నగర ప్రజలతోటి డెఫినెట్గా వీళ్ళు డెవలప్మెంట్ డిమాండ్ చేస్తాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుందాక మీ ఎంబడి పడతాం డెఫినెట్గా చెప్తున్నాం. ఎవరు అంటారు, నేనగాక మొన్న రాష్ట్రకు నేను మనకు ప్రభుత్వం పోయేటప్పుడు 22.5 కోట్ల రూపాయలు జీవో తీసుకొచ్చినాం పంచాయరాజ్ వర్క్స్. ఆయన ఎట్లా మొదలు పెడితే నేను మొదలు పెడతా అన్నాడు. పెట్టుర్రి, నేను కొబ్బరికాయలు కొడతా అన్నాడు. కొట్టుమన్నా ఈ ఎట్లా కొట్టుబడి చెప్పి ఆయన తర్వాత క్యాన్సిల్ చేసిండు. 22 కోట్ల రూపాయలు వర్క్ క్యాన్సిల్ చేసిండు తెచ్చినాయి. మళ్ళీ కట్టందుకొని చేసుకుంటే మళ్ళీ నాకు శాంక్షన్ చేసారు. మొన్న శాంక్షన్ చేస్తే వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నా. బాధాకరం ఏం చెప్పన్నా, గంగులకర్ ఎమ్మెల్యే పోతే ఒక అధికారం రాడు. గంగుల కమలాకర్ ఎమ్మెల్యే ఉన్న నామినేట్ పారాషూట్ వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఎమ్మెల్యే ప్రజలైతే ఎన్నుకోబట్టి ఎమ్మెల్యే కదా. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో 2 వర్కులు స్టార్ట్ చేసిన అధికారులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీలు లేరు కదా రారన్నారట. డెఫినెట్గా అది వాళ్ళ కలెక్టర్ కాంప్లీట్ ఇస్తున్నాం, ప్లస్ స్పీకర్ కాంప్లీట్ ఇస్తాం. ఆమె ఎమ్మెల్యే. ఈ గవర్నమెంట్ వర్క్స్ నా సొసైటీ కాదు కదా, అందుకే వీళ్ళు కాంప్లీట్ చేస్తే ఎవరి మీద యాక్షన్ ఉందో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్గా కాంప్లీట్ స్పీకర్. ఎమ్మెల్యే పోతే నేను దేనికోసం పోతున్నా? గోటులాడతాను పోతున్నాను. నేను అధికార పార్టీ రోడ్ల కోసం పెట్టి ప్రభుత్వం శాంక్షన్ రోడ్స్ ఇస్తూ ఉంటుండగా కమిషన్ రారు, ఏఈలు రారు, ఎవరికి చెప్పాలంటే డీలు రారు, రావద్దని చెప్పేసినట్ట. అంటే ఎవరు వచ్చాక వేడి చేయాలి? నేను వీళ్ళు వచ్చాక వేడి చేయాలన్నా? సో డెఫినెట్గా పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, ఎక్కడికి వెనక తగ్గలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీథింగ్ ఎల్స్? అది అక్కడ అంటే ఒకటి ఇష్యూ అంటే కలెక్టర్ ఆయనకు వెళ్తాము. అంటే కలెక్టర్ కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఏంటంటే, ఒక ఆచారం ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, ఒక జీవోడు ఉన్నది. మేబీ జీవో తీసుకొచ్చుకుంటా. ఈ పాచి పనులు చేసే కార్మికులు కానీ, శానిటేషన్ కార్మికులు మున్సిపల్ కానీ, నల్లాలు తిప్పే పిహెచ్ వర్కర్స్ కానివ్వండి, కొంతమంది ఏంటంటే నల్లాలు తిప్పి అడ్డం పట్టడం కాళ్ళు నొప్పి 3 నెలలు ఇంట్లో ఉంటే అక్కడ పని ఆగద్దని చెప్పేసి బదులు వర్కర్స్ అని పెడతారు.
నా మందం కొంచెం చేస్తాడు, నా ఆరోగ్యం బాగాలేదు, కుంటుపడద్దని చెప్పి బదులు వర్కర్స్ జీవో ఉన్నది. ఈ కుటుంబ సభ్యులన్నా బదులు వర్కర్ నా వంతు నా కొడుకు వచ్చి పనిచేస్తాడు, నల్లాలు తిప్పుతాడు, ఇప్పుడు పాచికారకు పోతాడు, బదులు వర్కర్స్. అట్లా కరీంనగర్లో 86 మంది పనిచేస్తుంది, 86 మంది. హఠాత్తుగా ఇవాళ బదులు వర్కర్స్ తీసి పారేస్తామని చెప్తున్నారు. మరి ఆ కుటుంబం ఏం కావాలి? చట్టమే ఉన్నది కదా, ఆ కుటుంబం ఎటు పోవాలి? కాబట్టి అది కూడా వారికి అంత అవగాహన లేదు. కాబట్టి నేను కలెక్టర్ గారు చెప్తాను, ఆ కుటుంబాల రోడ్డు మీద పడనీయద్దు. డెఫినెట్గా ఆ కుటుంబం ఆధారపడుతుంది ఆ ఎంప్లాయ్మెంట్ కోసం. ఆయన అవదానికి కొడుకు ఎంప్లాయ్ చేసుకుంటున్నాడు. దిర్ ఈజ్ అ ప్రొవిజన్. ఇద్దరిని మీరు పని రావద్దంటే మరి కొత్తలో తీసుకోవాలంటే ఆ కుటుంబం ఏమేమి పోవాలి? కాబట్టి దాని గుణంగా ఇవాళ కలెక్టర్తో రివ్యూ పెట్టుకున్నాం. సో అందులో సఫలీకృతం కావాలి. కాకపోతే డెఫినెట్గా ప్రజల పక్షాన కార్మిక పక్షాన పోరాటం చేస్తుంది మా బీఆర్ఎస్ పార్టీ. అది కూడా మాట్లాడతాం, అవుట్ సోర్సింగ్ కూడా మాట్లాడతాం. చాలా 16,000 అది అంటే చాలా ఇబ్బంది ఉన్నది. అంటే నేను ఏమంటలేను, గుర్తుపెట్టుకోర్రి, ప్రభుత్వం రన్ చేయాలి కదా. ప్రభుత్వం అంటే ఒక మంత్రి కానీ అధికారి కానీ ప్రభుత్వం జిల్లా నడపాలి కదా. వెర్ ఇస్ ద గవర్నమెంట్ రన్నింగ్? ఎవరు నడుపుతున్నారు? ఏం చేస్తున్నారు? 8 TMC నిలచవడంగా వీళ్ళు పట్టించుకోకపోతే ఎట్లా? బూస్టర్ స్టార్ట్ అయింది. బూస్టర్ ఒక్కటి చెప్తాండి, డంపు యారు స్టార్టెడ్ ఇన్ 1982. ఇప్పుడు ఎట్లయితే ఈ కరీంనగర్ చుట్టుపక్కల బొమ్మకాలు కూడా ఒక కుప్ప స్టార్ట్ చేసినో అట్లా కుప్ప స్టార్ట్ చేసి గ్రామీణ అవుట్స్కట్ అని చెప్పి స్టార్ట్ చేసి అది ఇప్పుడు ఒకప్పుడు గ్రామీణ రూరల్ ప్రాంతం ఎక్కడ కొన్నది. ఇప్పుడు అది డంప్ యార్డ్ చేసేసి దాకా వచ్చింది. చాలా కష్టపడ్డాం, చేసినాం, బయోమైనింగ్ పెట్టినాం, స్టార్ట్ చేసినాం. మొన్ననే శుభసూచిక ఉందంటే కేంద్ర మంత్రులు అట్టాసంగా స్టార్ట్ చేసి ఆ రోజు అనౌన్స్ చేసేసి చాలా తీసి పరేస్తాను. వీఆర్ వెయిటింగ్. చూద్దాం, బండి సంజయ్ గారు అందరూ వచ్చి ఎంత క్లీన్ చేస్తారో చూస్తాము. మాట ఇచ్చింది కాబట్టి వీరు వెయిట్. కేంద్ర మంత్రి వచ్చి పథకం అనౌన్స్ చేసింది కదా. ఆ డంప్ యార్డును ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇమ్మీడియట్ డబ్బు తీసుకొని ఎక్కువ శాంక్షన్ చేయించుకొని ఆ స్మార్ట్ సిటీ పెడతావా దేంట్లో పెడతావా ఏం చేసుకొని ఇమ్మీడియట్గా దాన్ని చేసుకుంటే 8.5 ఎకరాల భూమి విల్ గెట్ ద ల్యాండ్ ఫర్ ద మున్సిపాలిటీ. 8.5 ఎకరాల భూమి దొరుకుతుంది అక్కడ. ఆ మొత్తాన్ని నేను సర్వే చేసుకొని దాన్ని మొత్తం క్షుణ్ణంగా చేసుకొని సెపరేట్ చేసుకుంటే అందులో వెళ్ళే గాజులు కూడా ఒకదాన్ని పనిచేస్తాయి. అందులో ఉన్న చిన్న మ్యాన్లు తుక్కు రోడ్డు వేస్తే కూడా పనిచేస్తాయి. అల్టిమేట్గా అక్కడ అన్ని కూడా భూస్థాపితం అయితే 8 ఎకరాల భూమి కొంత మంచి స్టార్ట్ చేసినాం మేము. సార్ డిఫాల్ట్ కాంట్రాక్ట్ ఏం చేసినాం కానీ ఇప్పటికైనా చర్య తీసుకొని అటు స్మార్ట్ సిటీ నిధులతో కానీ అన్ని నిధులతో కానీ ఆ డంప్ యార్డ్ క్లీన్ చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు మా డిమాండ్. సో కేంద్ర ప్రభుత్వం ఏం లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఆల్రెడీ అనౌన్స్డ్ బై ద సెంట్రల్ మినిస్టర్. తొందరనే కంప్లీట్ చేద్దామని చెప్పేసి చేద్దాం. 1.5 year అయింది కదా, ఇంకా చూద్దాం, వెయిట్ చేద్దాం. మీకు 1 3 4 ఇట్లల్లా 2 ఓపెన్ చేసిండ్రు, 2 అయిపోయినాయి, 2 కాలే. ఆ ఒక్కటి ఓపెనింగ్ అయిందంట. ఆ ఓపెనింగ్ కూడా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఇంప్లిమెంటేషన్ కూడా చెప్పాను తాజా వార్త. 2 bedroom బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్. అందులో జర్నలిస్టు వైఫ్స్ అనేది మేము ఆడబిడ్డలకు అనుకున్నాం కానీ జర్నలిస్టు కోటా అని ఎక్కడ కేటాయించలేదు. ల్యాండు జర్నలిస్టు కోటా అని ఎక్కడ కేటాయించలేదు. జర్నలిస్టు వైఫ్లకు కూడా ఇల్లు ఉండాలని కోరుకుంటుంది. నేను ఆ రోజు కూడా జర్నలిస్టు వైఫ్లందరికీ కూడా చాలా జీతం ఉంటామా, మీకు ఇల్లు కావాలని చెప్పేసి స్పెషల్ జీవో తీసుకొచ్చి కేటీఆర్ గారి మాటతోటి 1 2 3 రకాలుగా భూములు కేటాయించుకున్నాము. కేటాయించుకొని గవర్నమెంట్కు రిప్రజెంట్ చేసినాము. గవర్నమెంట్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది కర్నూలు కలెక్టర్ ద్వారా, పంచనామా అయింది. గవర్నమెంటే ఎంఆర్ఓని అలాట్ చేసింది, గవర్నమెంటే ప్లాటింగ్ చేసింది, గవర్నమెంటే పట్టాలు ఇచ్చేసింది. ఇక్కడ చట్టవిరుద్ధం ఎక్కడ ఉన్నది? నేను ఇచ్చిన పట్టాలు ఆర్డీఓ గారు ఇచ్చిండ్రు. ఎవరి పేరు ఇచ్చిండ్రు? ఒక మహిళ ఆడబిడ్డ పేరు ఇచ్చినాం. మహిళ ఆడబిడ్డకి ఇవ్వద్దని రూలా? మహిళ ఆడబిడ్డ భర్త ప్రెసిడెంట్ మాత్రం కదా మహిళకి ఇల్లు ఉండదు కూడదా? ఇక్కడ ప్రెస్సులకు కేటాయించిన భూములు అయితే కాదు కదా. ప్రెస్సులకు కేటాయించిన భూములు భూములు కేటాయించిన భూదాన్లకు ఇవ్వండి, ఓకే. ప్రెస్సులు అస్సాపూర్ ఉన్నది, అస్సాపూర్ కేటాయించండి, ఎవరిలో కేటాయించు. కానీ ఇక్కడ ప్రెస్సుల లెక్కలు మెన్షన్ చేయలే కదా. బిలో ప్రావర్టీ ల్యాండ్ ఎవరికన్నా ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ రోజు మా పట్టాలన్నీ కూడా మీకు ఇచ్చినాం. ఎక్కడ చట్టవిరుద్ధం లేదు కదా. అటువంటిప్పుడు ఇంతగా కూడా వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు అంటే నేను ఇచ్చిన దానికి గంగొక పేరెత్తన్నప్పుడు నువ్వు ఇంకొక 10 ఎకరాలు తీసుకొని ఇంకొక 100 మందికి
ఇంకా పేరు తెచ్చుకుని నా పేరు మారిపోయింది, లేకుంటే ఈ పట్టాలు చింపేసి కొత్త పట్టాలు ఇవ్వండి, లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇచ్చేయండి, మేము స్వాగతిస్తాం. జై పొన్నవా నేను కూడా అంటాం. మరి ఏం చేయమంటావు? మరి ఎందుకు అత్తలేవు నీళ్ళు? ఎందుకు అత్తలేవు? ఎందుకు ఆపేసినావు? ఏం కారణం? వాట్ ఈస్ ద బిహైండ్ దిస్ వన్? నేను డిమాండ్ చేస్తున్నా, దయచేసి డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఆడబిడ్డలు ఉసురు పోసుకోకుండా వారి పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పొజిషన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తుంది. అది మహిళా సోదరమణులు, ప్రెస్ రిపోర్టర్ల భార్యలే కానివ్వండి, ఇంకా అలాంటి బీపీఎల్ వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకి కేటాయించిన శాంక్షన్ చేసిన జీవోలను ప్రకారం ఇచ్చినది ఆడబిడ్డలకు ఇచ్చేసి వాళ్ళ ఉసురు లేకుండా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా ఒక్కసారి చెప్పిన, రెండుసార్లు చెప్పిన, ఇప్పుడు చెప్తా, మీరు వీళ్ళు రండి. ఒక్కసారి చెప్పిన, ఒక ఆయనే ఇంత దుర్మార్గం అంటే ఆయనే ఆడియో పట్టాలు ఇచ్చినప్పుడు ఆడియో పట్టాలు నేను క్యాన్సిల్ చేస్తానండి. ఏమున్నది? కోర్టు పోతే ఏమవుతుంది? ఆ రోజుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్పందించగానే వెంటనే మీకు క్యాన్సిల్ చేయాలన్నాడు. క్యాన్సిల్ అయినప్పుడు మీరు ఇచ్చేయి, ఎందుకు ఇస్తలేవు? నేను ఒకటి కోరుతున్నా, ప్రభుత్వాలు వస్తే పోతాయి, ప్రజలు వీళ్ళే ఉంటారు, అధికారులు వీళ్ళే ఉంటారు. ప్రజలను రాచి రంపాన పెట్టకండి, డెవలప్మెంట్ ఆపకండి. ఈరోజు ప్రభుత్వం మీరున్న, రేపు మళ్ళీ మామే వస్తాం కాబట్టి కక్ష సాధింపు ధోరణి చేయకండి. ప్రజలకు మెరుగైన సేవలు అందించండి, తాగునీరు ఇవ్వండి, సాగునీరు అండి. ఎవరైతే నువ్వు గృహలక్ష్మి ఇస్తాంటివి, ఇది ఇస్తాంటివి, అది ఇస్తాంటివి, ఇది ఇస్తాంటే ఏది ఎక్కువతాయి కదా, ఉండే గుంజుకోబడుతుంది కదా, ఇచ్చిన పూలు గుంజుకోబడుతుంది. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? ఆగలవుతుంది. సో మళ్ళీ నేను రేపు అసెంబ్లీకి పోతాం, ఎల్లుండి సివిల్ సప్లై పద్ధతుల మీద నేనే మాట్లాడాలి కాబట్టి సో రేపు పోతాం కాబట్టి మళ్ళీ చివరిగా 23వ తారీఖు నాడు 2025 ఏప్రిల్ 27వ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అవుతుంది, బీఆర్ఎస్కి మారిపోయింది. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మేము చేసుకుంటున్నాం. మా కార్యకర్తలు అందరూ కూడా అట్టాసంగా ఇందులో పాల్గొనాలని చెప్పేసి మొదటి కార్యక్రమం కరీంనగర్ నగరం నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 1,10,000 మంది కార్యకర్తలు ఐడెంటిఫై చేస్తూ వాళ్ళందరూ కూడా వస్తున్నారు. దానికి అనుగుణంగా ఒక రివ్యూ మీటింగ్ ఫస్ట్ కరీంనగర్లో చేసుకుంటాం. అది హరీష్ రావు గారు ఇన్ఛార్జ్ ఫర్ ద సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, హరీష్ రావు గారు వస్తున్నారు. కేటీ రామారావు గారు వస్తున్నారు 23 నాడు పొద్దున 10 గంటలకు కొండా సత్యలక్ష్మి గార్డెన్లో ఆ హాల్ తీసుకుంటున్నాం. ఒక డైనింగ్ హాల్ తీసుకుంటున్నాం. పక్క టెంట్లు వేసుకొని సుమారు 5,000 మందిని, మా యొక్క ప్రతి కాన్స్టిట్యూన్సీకి 500 మందితోటి ముఖ్య కార్యకర్తల, ముఖ్య నాయకుల మీటింగ్ పెట్టుకొని ఎలా మంది మొబిలైజ్ చేసుకోవాలి, ఎలా వాళ్ళకు బండ్లు కావాలని చెప్పేసి 23వ తారీఖు నాడు కేటీ రామారావు వస్తుంది కాబట్టి అది కూడా నిన్నే మీటింగ్ పెట్టుకున్నాం. సో మీరు కూడా దయచేసి రావాలి, ఇన్ఫర్మేషన్గా ప్రజలకు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం.